చదువుతున్నటువంటి ఈ వాక్య భాగంలో ఒక స్త్రీని గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈమె ధ్యానం లేక ఈమెను గూర్చిన ధ్యానం నేను పూర్తిగా అందించడానికి సమయము సరిపోకపోవచ్చు. కాబట్టి ప్రభు నాకు అనుమతించిన మేరకు మరి నా ఎదుట ఉన్న ఈ సమయంలో నేను ఎంతవరకు పంచుకోగలను ఆ కొద్ది మీతో పంచుకొని నేను ముగిస్తానమ్మా. ఈ వాక్య భాగంలో కనాను స్త్రీ అని ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా. 21వ వచనంలో కనాను స్త్రీ అని చెప్పి మనం చూస్తున్నాం. ఆ కనాను స్త్రీ అనే మాటలోనే చాలా పాఠం ఉన్నది. ఆ కనాను స్త్రీలో మనమే దాగి ఉన్నాం. కనాను అనేది ఆ పేరు ఎక్కడ కనిపిస్తుందంటే ఆదికాండం 9వ అధ్యాయానికి వెళ్తే మీరు వెతుకుతే దొరుకుతుంది. హాము సంతానములో కనాను వస్తాడు. కనానులో నుండే కనానీయులు వచ్చారు. కనాను ఉన్న లేక ఒక ప్రదేశాన్ని, ఆ ప్రదేశాన్ని కనాను అన్నారు, ఆ జనాంగాన్ని కనానీయులు అన్నారు. ఆ ప్రదేశానికి ఆ జనాంగానికి చెందినది ఈమె, ఈ కనాను స్త్రీ. కనాను హాము సంతానముగా అతడు శపించబడినవాడు. కనాను శపించబడినవాడు అని వ్రాయబడింది. ఎందుకంటే హాము తన తండ్రి తప్ప త్రాగి పడి ఉండగా చూశాడు, బయటికి వచ్చి ఆ సంగతి తన సహోదరులకు చెప్పాడు. చూసిన సంగతి, తాను వస్త్రహీనుడై తండ్రి పడి ఉన్న సంగతి తాను గమనించినప్పుడు వెంటనే కప్పివేయాల్సింది. కానీ వెలుపలికి వచ్చి తన సహోదరులతో చెప్పాడు. ఆ సహోదరులు తమ తండ్రి పరిస్థితి గురించి విన్న తర్వాత వారు వెనుకమాలుగా వెళ్ళి ఒక దుప్పటి అతని మీద కప్పి బయటికి వచ్చారు. కానీ ఆ తరువాత దాన్ని బట్టి, అతడు చేసిన దాన్ని బట్టి అతడు శపించబడిన వాడు. ఆ శాపము కనాను మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనాను తన సహోదరులకు దాసుడగును అని శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. శాపానికి కారణం చూడకూడనిది చూశాడు. చూడడం మాత్రమే కాదు, వెల్లడి చేశాడు. దానిని గూర్చి అల్లరి చేశాడు కదమ్మా. మనం కూడా చూడరాని దృశ్యాన్ని చూడడం తప్పు, మనకు అవసరము లేదు. ఒక తండ్రి త్రాగి వస్త్రహీనుడై ఉన్నప్పుడు చూస్తేనే అంత పాపమైతే ఇక వేరే దృశ్యాలు చూస్తే ఎంత పాపము. ఎన్ని దృశ్యాలు మనము ఈనాడు మొబైల్లో ఎన్ని దృశ్యాలు చూస్తున్నారు, బయట రోడ్ మీద ఎన్ని దృశ్యాలు, ఇంటిలో టీవీలో ఎన్ని దృశ్యాలు. అవును ప్రియ సోదరి, తాను చూచిన దాన్ని బట్టి తాను శపించబడ్డాడు. చూచిన వెంటనే కప్పలేదు, దాన్ని బట్టి శపించబడ్డాడు. దాన్ని బయట వెల్లడి చేశాడు, ప్రచురించాడు, దాన్ని బట్టి శపించబడ్డాడు. అందులోని ఆత్మీయమైన పాఠం చెప్పడానికి సమయం సరిపోదమ్మా, నేను దాటిపోతాను. ఇంతకు కనాను స్త్రీగా ఆమె జనాంగాన్ని బట్టి శపించబడింది, ఆమె ప్రాంతాన్ని బట్టి శపించబడింది, తన పితరులను బట్టి శపించబడింది. తద్వారా ఆమె జన్మయే శపితమైన జన్మ. ఆమె అన్యురాలు అని వ్రాయబడింది. మార్క్స్ వార్తలో గ్రీసు దేశస్థురాలు అని ఆమెను గురించి వ్రాయబడింది. గ్రీసు దేశస్థులు అంటే రోమా పత్రికలో క్రమంగా వాక్యాన్ని చదివేవారు రోమా పత్రికలో గ్రీసు దేశస్థులు అన్యులకు చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. యూదులకు అన్యులకు అందరికీ రక్షణ. అసలు యూదులు అన్యులు మొదట అందరూ పాపులే. దుష్కార్యం చేసిన ప్రతి వానికి, యూదునికి గ్రీసు దేశస్థునికి అందరికీ శిక్షావిధి ఉన్నది. సత్క్రియ చేసిన వారికి మెప్పు ఉన్నది, మహిమ ఉన్నది, సంతోషం ఉన్నది, ఘనత ఉన్నది. అవును, యూదునికి అన్యునికి, యూదులకు గ్రీసు దేశస్థులకు అని సర్వ ప్రపంచ మానవాళిని రెండు రకాలుగా, రెండు జాతులుగా ప్రభు విభజించాడు. అయితే యూదులైనా ఉండాలి, మిగిలిన వారందరూ ఎవరటమ్మా? అన్యులు లేక గ్రీసు దేశస్థులు అని పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. మనమందరము కూడా దాన్ని బట్టి ఈ కనాను స్త్రీ క్రిందికి వచ్చిన వారమే. మన పాపాన్ని బట్టి శపించబడిన వారమే. మన జన్మను బట్టి, మన జీవితాన్ని బట్టి మనము శపించబడిన వారమే. శపించబడిన మనలను ప్రభు కనికరించాడు, దర్శించాడు, రక్షించాడు. మనల్ని రక్షించుటకై ఆ ప్రియ ప్రభు సిలువలో
బలి అయ్యాడు కదమ్మా. మ్రాను మీద వ్రేలాడదీయబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని చెప్పి వ్రాయబడింది. మన నిమిత్తము మన ప్రభువు శాపగ్రస్తమైన శిలువ మరణం ఆయన పొందినట్టుగా మనం చూస్తున్నాం. అవును, ఆయన ఆశీర్వాదాలకు కారకుడు, ఆశీర్వాదాల కర్త, ఆశీర్వాదాలకు మూలం ఆయనే. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామం ఆయన కలిగి ఉన్నాడు. అటువంటి గొప్ప ప్రభువు మన నిమిత్తము ఆయన శాపగ్రాహి అయ్యాడు కదమ్మా. మన నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డాడు, మన నిమిత్తము ఆయన శాపగ్రాహి అయ్యాడు, మన నిమిత్తము ఆయన శిలువ మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అవును, ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనలను ఆశీర్వాద పుత్రులనుగా మనల్ని చేశాడు. కాబట్టి ఇప్పుడు కనాను స్త్రీకి పోలిన వారమే, కానీ కనాను స్త్రీకి ఎలాగూ విశ్వాసం దొరికిందో అలాగే ప్రభు మనకు కూడా ఈ భాగ్యం ఇచ్చాడు కదమ్మా. ఇంకా నేను దాని మీద ఎక్కువగా నిలబడడం లేదు, దాటిపోదాం. ముఖ్యంగా ఆమె ప్రార్థనను గురించి మీతో కొంత పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇందాక కెజియా లేక గీత ఇక్కడ జరుగుతున్న ప్రభు పని, ముఖ్యంగా సోదరీల మధ్య జరుగుతున్న పనిని గురించి తాను సాక్ష్యం చెప్పడం మనం అందరం విన్నాం. తన సాక్ష్యంలో ఈ 25 ఏళ్ల సాక్ష్యములో ప్రార్థన, సోదరీలు ప్రార్థనలో కూడుకునేవారు అని చెప్పారు కదమ్మా. ప్రార్థన జీవితం అలవాటు కలిగి ఉన్నవారుగా కనిపిస్తున్నారు. అవును, ప్రార్థన మనకి ఎంత అవసరమో. ఈమె చేసిన ప్రార్థన ఇక్కడ సోదరీలు సామూహికంగా చేశారు, సోదరీలు అందరూ కలిసి చేశారు, సంఘాల కోసం చేశారు, సేవ కోసం చేశారు, కుటుంబాల కోసం చేశారు. కానీ ఈమె చేసిన ప్రార్థన అది వ్యక్తిగతమైన ప్రార్థన, తన కుమార్తె కోసం ఆమె చేసిన ప్రార్థన అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దామమ్మా. చూడండి 22వ వచనము. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది కదమ్మా. ఆమె దావీదు కుమారుడా అని ప్రార్థిస్తుంది. ప్రభువా అంటుంది మాత్రమే కాదు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఆమె ప్రార్థనకి జవాబు రాలేదు కదమ్మా. అక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, ఇంతసేపు కొద్దిగా మనం విన్నాము, ఆమె అన్యురాలు, ఆమె కనాను స్త్రీ, ఆమె గ్రీసు దేశస్తురాలు, ఆమె సురోఫెనికయ వంశస్థురాలు. ఆమె జన్మ, ఆమె జీవితం, ఆమె జనాంగం, ఆమె ఉన్న ప్రదేశం అదంతా కూడా శపితమైనదే. అటువంటి అన్య జనాంగము నుండి, శపించబడిన జనాంగము నుండి, పైగా దాసజనమట, దాసాను దాసుడగునని శపించబడ్డాడు. దాస జనము నుండి వచ్చిన ఈమె ఇప్పుడు ప్రభుని చూసి ఏమంటుందంటే, ప్రభువా అంటుంది, దావీదు కుమారుడా అని అంటుంది. దావీదు కుమారుడా అని అనడానికి ఆమె యోగ్యురాలు కాదు. ఆమె అన్యురాలై ఉండి యూదా పదజాలాన్ని ఉపయోగిస్తుంది. ఆమె అన్యురాలై ఉండి ఇశ్రాయేలీలు వాడే పదజాలాన్ని ఆమె ఉపయోగిస్తుంది. యూదులు మాత్రమే దావీదు కుమారుడా అని పిలవడానికి తగినవారు, ఇశ్రాయేలీలు మాత్రమే ఆయనను దావీదు కుమారుడా అని పిలవడానికి యోగ్యులు. కానీ ఈమె ఆయనను ఎంత చులకనగా ఎంచుకుంటుందో, ఆయన నావాడే అన్నట్టుగా మాట్లాడుతుంది, నాకు చెందినవాడే అన్నట్టుగా మాట్లాడుతుంది. చులకన భావం ఒక రకంగా ఆమె ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి, ప్రభువుని మనము సంబోధించడంలో కూడా మన భక్తి భావం వెల్లడవుతుంది. ప్రభువుని సంబోధించడంలో కూడా ఆయన అది కూడా గమనిస్తున్నాడు, అది కూడా ఆయన వింటున్నాడు. ఎలా సంబోధిస్తున్నాం, ఎలా ఆయనను ఎంచుతున్నాం, ఎలా ఆయన పట్ల మన భక్తి భావాన్ని ఎలా కనుపరుస్తున్నాం అని అందులోనే అర్థమవుతుంది కదమ్మా. ప్రభువుని ఎలా సంబోధిస్తున్నాం. ప్రియ సోదరి, మనము ఆయనతో కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దీన మనస్సుతో, భక్తి భావముతో, భయముతో కూడిన భక్తి భావముతో ఆయనను సంబోధిస్తున్నామా? ఆయన నా ప్రభువు, నా దేవుడు, నా ప్రభువా, నా రాజా, నా దేవా. ఇందాక మనం విన్నాం, ఆయన మన సృష్టికర్త, మన కాపరి, మన రాజు. అవును, ఆయనను ఎలా సంబోధిస్తున్నాం? ప్రియ సోదరి, ఆయనను మనకు చెందినవాడే,
మనవాడే అన్నట్టుగా చులకనే భావము ఆయన పట్ల మనం ప్రదర్శించకూడదు కదమ్మా. ఈమె ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని ఆమె ప్రార్థిస్తుంది. మాత్రమే కాదు, దావీదు కుమారుడు అని పిలిచిన వారు కొంతమంది ఉన్నారు, వారికి ప్రభు జవాబిచ్చాడు. కానీ ఈమె విషయంలో ప్రభు జవాబు ఇవ్వలేదు కదమ్మా. పైగా ఆమె ఏమని ప్రార్థిస్తుంది? నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుతున్నదని కేకలు వేసెను. నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుతున్నది. అవును, ఈమె ప్రార్థన తన కుమార్తె కోసం. నా కుమార్తె, అవునమ్మా, ఒక తల్లి తన బిడ్డ కోసం ప్రార్థించినట్టుగా మరి ఎవ్వరూ కూడా ప్రార్థించలేరు. ఒకవేళ తండ్రి కూడా అంత ప్రార్థించలేరేమో, ప్రార్థించే తండ్రులు ఉన్నారులే, కానీ దినమంతా బిడ్డతో గడిపేది మనం కదమ్మా. మనము బిడ్డను ఎరిగినట్టుగా తండ్రి అంతగా ఎరుగలేరు. కాబట్టి బిడ్డ కోసం తల్లి ఎక్కువగా ప్రార్థించేది, ఎక్కువ సమయం ఉండేది తల్లికే, ఎక్కువ భారము బాధ్యత ఉండేది తల్లికే. కాబట్టి ఈ తల్లి నా కుమార్తె, తనకు నాకు సంబంధం, నా కుమార్తె, నా గర్భములో నుండి వచ్చింది, నా రక్తాన్ని పంచుకొని వచ్చింది, నా ప్రేమ, ఆ బిడ్డ పట్ల నా ప్రేమ, నా శ్రద్ధ, నా మక్కువ, నా బాధ, నా దుఃఖము, నా బాధ్యత, నా కర్తవ్యం, నా బిడ్డ కోసం నేను ప్రార్థిస్తున్నా. ప్రియ సోదరి, ప్రతి తల్లి బిడ్డ కోసం చేయగలిగిన మొట్టమొదటి మేలు ప్రార్థన. బట్టలు పెట్టడం సరే, తిండి పెట్టడం సరే, చదివించడం సరే, లక్షలు పెట్టి చదివిస్తున్నారు కదమ్మా నేటి దినాల్లో. ఫ్రీ సీట్ రాకపోయినా ఏమైనా సరే నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె పలాని స్కూల్లో చదవాలి, పలాని కాలేజ్లో చదవాలి, పలాని విద్యను అభ్యసించాలి, ఎంతైనా ఖర్చు పెడుతున్నాం. కానీ వీటన్నిటిని మించి మన బిడ్డలకు మనం చేయగలిగిన మొట్టమొదటి మేలు, ప్రాముఖ్యమైన మేలు, శాశ్వతమైన మేలు ఏంటంటే ప్రార్థన. నీ ఇప్పుడు చేసే ప్రార్థన బిడ్డ జీవితంలో శాశ్వత కాలం, నిత్యత్వానికి దీవెనకరంగా ఉంటుంది. అవును, ఆ బిడ్డ నా బిడ్డ. అందుకే దైవ గ్రంథములో బిడ్డల కోసం ప్రార్థించిన వారు ఉన్నారు కదమ్మా. హాగరు ఆ కుమారుని పొద క్రింద పడుకోబెట్టి వింటివేత దూరం వెళ్ళి ఈ చిన్నవాని చావు నేను చూడలేనని ఎలుగెత్తి ఏడ్చింది. అవునమ్మా, బిడ్డల కోసం ఎలుగెత్తి ఏడ్చే తల్లులు కావాలి. షూనేమీయురాలు ఎలీషా పాదాల మీద పడింది కదమ్మా. నా కుమారుడు, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? నేను అడిగానా, ఎందుకు నాకు కుమారుని ఇచ్చావు? ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని ఆమె అడుగుతుంది కదా. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే అంటాం. పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, ప్రభా నువ్వు నాకెందుకు ఇచ్చావు బిడ్డని? నువ్వు ఇచ్చావు, మరలా నా బిడ్డని ఇలా బాధ పెడుతున్నావే, నా బిడ్డ బాధ నేను చూడలేకపోతున్నాను. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఇలా ఉంటాయి. సారెపత్తు విధవరాలు కూడా ఏమని ప్రార్థిస్తుంది? ఆ కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, ప్రాణము నిల్వజాలనంత రోగం వచ్చింది కదమ్మా ఆ కుమారునికి. ఏలియా దగ్గరికి వెళ్ళింది, ఏమి దైవజనుడా, నా పాపమును జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి వచ్చావా అని చెప్పి ఏలియానే ప్రశ్నిస్తుంది కదమ్మా. నా పాపాన్ని, ఈ రోజు నా బిడ్డ ఈ స్థితిలో ఉన్నాడు, నా బిడ్డ చావ సిద్ధమై ఉన్నాడు, ప్రాణము నిలవజాలనంత రోగము నా కుమారునికి వచ్చింది, నువ్వు నా ఇంటికి రా నిమిత్తమేమి? నా ఇంటికి నువ్వు వచ్చావు, నా బిడ్డ చనిపోతున్నాడు, నా బిడ్డ బహుబాధపడుతున్నాడు, చావ సిద్ధమై ఉన్నాడు, చనిపోయాడు, నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా బిడ్డను చంపడానికి వచ్చావు అంటున్నారు. ప్రియ సోదరి, అనేక సార్లు మన ప్రార్థనలు ఇలాగుంటున్నాయి. ప్రభా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, ఎందుకు నా బిడ్డకు ఇలాగుంది, నా బిడ్డ విషయంలో ఎందుకు నువ్వు జవాబు ఇవ్వడం లేదు అని ప్రభువుని మనం ఎదురు ప్రశ్నలు వేస్తుంటాం కదమ్మా. ప్రియ సోదరి, ఈమె ప్రార్థన, నన్ను కరుణించుము, నా బిడ్డను బాగు చేయమని చెప్పి ఆమె అడుగుతుంది. సామెతల గ్రంథం 31లో కూడా తల్లి ఏమని అంటుందమ్మా? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నా కుమారుడా నేనేమందును, నేను ఎలా నిన్ను పెంచాను, ఎలా పెద్ద చేశాను, ఎలా నేను పోషించాను, ఉపదేశాలతో పెంచాను, వాక్యముతో పెంచాను, నీకు చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంకా ఏం చెప్పాలి, చెప్పకుండా మిగిల్చింది ఏముంది? నేను
నిన్ను దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నానే, మొదట పాపం ద్వారా కనిన కుమారుని ప్రభు తీసివేశాడు. ఎవరమ్మా లాస్ట్ చాప్టర్ రాసింది? బత్షెబ రాసింది కదా. సామెతల గ్రంథం సొలొమోను రాశాడులేండి, కానీ ఆఖరి అధ్యాయంలో 31వ అధ్యాయం ముఖ్యంగా బత్షెబ రాసింది. బత్షెబ ఉపదేశం అక్కడ కనిపిస్తుంది. బత్షెబ మొక్కుకుంది, పాపము ద్వారా కనిన కుమారుడి ప్రభు తీసివేసినప్పుడు ఆ కుమారుని స్థానంలో నాకు మరి ఒక కుమారుని అనుగ్రహించినట్లయితే ఆ కుమారుని నీకే ప్రతిష్ఠిస్తాను ప్రభా, నీ మందిరము కోసం, నీ ప్రజల కోసం, నీ రాజ్యం కోసం, నీ దేశం కోసం నేను ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకుంది. నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా, దారి తప్పావే. 1000 మంది స్త్రీలతో నువ్వు సహవాసం చేస్తున్నావు, ఒక్కరితో నువ్వు ప్రమాణపూర్వకంగా వివాహమడినా, ఒక్కరితో నువ్వు సహవాసం చేయవద్దా? ఒక్కరికి నీ బలాన్ని పంచిపెట్టవద్దా? ఇంతమందితో నీ సాక్ష్యం, నీ జీవితం పాడైపోయిందన్నట్టుగా ఆ తల్లి తల బాదుకుంటుంది కదమ్మా. ప్రియ సోదరి, మన పిల్లల కోసం మనం ప్రార్థించాలి. వారు మన పిల్లలు. నా బిడ్డ, నేను కన్నాను, 9 మాసాలు మోసాను, ప్రసవ వేదన పొంది ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చాను. ఆ బిడ్డ నా బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టింది. ఆ బిడ్డ పట్ల నా ప్రేమ, ఆ బిడ్డ పట్ల నా శ్రద్ధ, ఆ బిడ్డ పట్ల నా బాధ్యత. ప్రభా, నా కుమార్తె, నా కుమార్తె. బయటి వారి సంగతులు ఎన్నో చెప్పుకుంటాం కదమ్మా, ఆ ఇంటిలో అమ్మాయి, ఈ ఇంటిలో అబ్బాయి, ఏవేవో సంగతులు. కానీ అమ్మ, నీ బిడ్డ సంగతి, నీ కుమారుడు, నీ కుమార్తె సంగతి నువ్వు ప్రార్థిస్తున్నావా? అవును, ఇక్కడ ఈమె నా కుమార్తె బాగు చేయమని చెప్పి అడుగుతుంది. తర్వాత అదే వచనంలో బహు బాధపడుచున్నదని, దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. కేకలు వేస్తున్న తల్లి బిడ్డ కోసం కేకలు వేస్తుంది కదమ్మా. కేక కాదు, కేకలు వేస్తుంది. మాటి మాటికి కేకలు వేస్తుంది. దినములో పలుమార్లు కేకలు వేస్తుంది. దినదినము కేకలు వేస్తుంది. అవునమ్మా, కేక మామూలు ప్రార్థన వేరు, కేక వేయడం వేరు కదమ్మా. కేక వేస్తున్నామా? ప్రభు సన్నిధిలో పిల్లల కోసం కేక వేస్తున్నామా? ఈమె బిడ్డ దయ్యము బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేస్తుంది. నన్ను కరుణించు, నా బిడ్డ బాధపడుతుంటే నిన్ను కరుణిస్తే ఏంటి? అవును, నన్ను కరుణించమంటే నా బిడ్డకు కరుణ చూపిస్తే అది నన్ను కరుణించినట్లే. నా బిడ్డకు ఫేవర్ చూపిస్తే అది నా పట్ల ఫేవర్ చూపించినట్లే, నన్ను కరుణించినట్లే. అవును, నన్ను కరుణించి నా బిడ్డను బాగు చేయమని కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరి, కేకలు వేస్తున్నామా? కేకలు ప్రభు చెవులు చొచ్చుతాయి. కేకలు ప్రభు యొక్క హృదయాన్ని తాకుతాయి. మనము వేసే కేకలు ప్రభు యొక్క హస్తాన్ని కదిలిస్తుంది. మనం వేసే కేకలు పరలోకపు గౌనులను తెరుస్తుంది, ఆకాశాన్ని విప్పుతుంది. అవునమ్మా, పిల్లల కోసం కేకలు వేస్తున్నావా? నమ్మలేదేమో, ఇంకా నీవేమో నమ్మావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఆనందిస్తున్నావు. కానీ నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ కుమారులు, నీ కుమార్తెలు. ఇందాక సాక్ష్యంలో మనం విన్నాం, చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్న పిల్లలు ప్రభు నమ్ముకున్నారు, వారు పెద్దవారయ్యారు, ఇప్పుడు ఉద్యోగస్తులయ్యారు, వివాహితులయ్యారు, ప్రభువులో ఉన్నారు, ప్రభువులో సంఘంలో సాగుతున్నారు. ప్రభుకి స్తోత్రం. కానీ ఇంకా నమ్మని వారు ఉన్నారా? నమ్మినా కూడా ఆత్మీయంగా ముందుకు సాగలేని వారు ఉన్నారా? నమ్మినా కూడా ఆయా సమస్యలతో ఉన్నారా? నమ్మినా కూడా ప్రభువుని ప్రేమించలేకపోతున్నారా? సంఘాన్ని ప్రేమించలేకపోతున్నారా? వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నారా? యవనములో జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారా? సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నారా? అవును, పిల్లలతో సమస్యలు ఉన్నాయి కదమ్మా. కేకలు వేస్తున్నామా? దైవ గ్రంథములో కేకలు వేసిన వారు ఉన్నారు. ప్రియ సోదరి, ప్రభు సన్నిధిలో కేకలు వేసే తల్లులం. మన పిల్లలకు ఆ రీతిగా అటువంటి తల్లులంగా ఉంటే పిల్లలకి మనము ఎంత బ్లెస్సింగ్గా ఉంటామో, పిల్లలకు ఎంత దీవెనకరమైన ఆశీర్వాదకరమైన తల్లిగానే ఉండగలవో. పిల్లల కోసం కేకలు వేయడం, ఇక్కడ ఈ తల్లి కేకలు వేస్తుంది కదమ్మా. యెహోషాపాతు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో కేకలు వేస్తున్నాడు యుద్ధ భూమిలో. కేకలు వేసినప్పుడు ఇతడు ఇశ్రాయేలు రాజు కాదని శత్రువులు అతని మీద దాడి చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కేక వేయగానే ప్రభువు జవాబిచ్చాడు, విడిపించాడు, శత్రువుల బారి నుండి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే అక్కడ
ఎలీషా శిష్యులు కేకలు వేస్తున్నారు కదమ్మా, దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేస్తున్నారు. అవునమ్మా, కేకలు వేస్తున్నామా? కుండలో విషమున్నది. కూర కుండలో విషము, అన్నం కుండలో విషము, ప్లేట్లలో విషము. అవును, తల్లిలో, తండ్రిలో, పిల్లలలో, అందరిలో ఎక్కడ విషమున్నదో కేక వేస్తున్నామా? పాపం ఉన్నది ప్రభు, అపవిత్రత ఉన్నది, ఉండకూడనిది ఉన్నది, ఇంటిలో జరగకూడనిది జరుగుతున్నది, ఉండకూడనిది ఉన్నది. కేకలు వేస్తున్నామా ప్రభు సన్నిధిలో? అవును, కుండలో విషమున్నదని కేకలు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురు ఒకసారి కేక వేశాడు కదమ్మా, మునిగిపోతూ ప్రభువా రక్షించమని కేక వేశాడు. నీళ్ళలో మునిగిపోతున్నాడు, సముద్రములో మునిగిపోతున్నాడు. ప్రభు వైపు చూడవలసిన వాడు చూడకుండా మునిగిపోతున్నాడు. అవునమ్మా, మునిగిపోయి అలాగే ఉండడం కాదు, మునిగిపోవడం కాదు. మునిగిపోతున్నావా, వెంటనే కేకలు వేయాలి. లోకములో మునిగిపోతున్నావా, ఈ సంద్రములో మునిగిపోతున్నావా, ఈ అలల చేత కొట్టబడుతున్నావా, శ్రమలనే అలలు, లోకమనే సముద్రములో కొట్టబడుతున్నావా, మునిగిపోతున్నావా, శ్రమల పాలై ఉన్నావా? కేక వేద్దాం, ప్రభు సన్నిధిలో కేక వేద్దాం. బిడ్డల కోసం కేక వేద్దాం. ఇంటిలో ఉండకూడనిది, హేయమైనది ఏదైనా ఉన్నదా, కేక వేద్దాం. విషమున్నదని కేక వేద్దాం. అవును, ఈ లోక యాత్రలో మనం సాగుతుండగా కేకలు వేసే తల్లులంగా ఉండడం ఎంతైనా దీవెనకరం కదమ్మా మన పిల్లలకి. దీవెన అంత మాత్రమే కాదు, నన్ను కరుణించుమని ప్రార్థిస్తుంది. పిల్లలను బాగు చేయాలంటే ప్రభువా నేను చూడలేను, నా బిడ్డ బాధ నేను చూడలేను, నా బిడ్డ శ్రమను నేను చూడలేను, తాను ఎదుర్కొనే శోధన, తాను ఎదుర్కొనే సమస్య, తాను ఎదుర్కొనే బాధ ప్రభువా నేను చూడలేను. నా బిడ్డను క్షేమస్థితిలో చూడాలని నేను కోరుకుంటున్నా. నా బిడ్డను ఒక మంచి విశ్వాసిగా చూడాలని నేను కోరుకుంటున్నా. నా బిడ్డను ఒక భక్తునిగా, ఒక భక్తురాలినిగా చూడాలని కోరుకుంటున్నా. ప్రభువా నా బిడ్డ నీకు దూరం కావడం నాకు ఇష్టం లేదు నాయనా, నీ సన్నిధికి, నీ వాక్యానికి దూరం కావడం నాకు ఇష్టం లేదు. నన్ను కరుణించు, నా బిడ్డను బాగు చేయి. దుష్ట శక్తుల చేత పీడింపబడుతుంది కదమ్మా ఈ కుమార్తె, అంధకార శక్తుల చేత పీడింపబడుతుంది. ఆమె దేహాన్ని అంధకార శక్తులు వశపరుచుకున్నాయి. ఆ సాతాను శక్తుల వశములోనికి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఆత్మ, ఆమె ప్రాణం, ఆమె జీవం, ఆమె శరీరము, ఆమె అవయవాలు, ఆమె జీవితం అబ్బో మంచి మంచి వయసులో ఉన్నది. కానీ సాతాను చేత పట్టబడిన ఈ బిడ్డ కోసం చేతులెత్తి మొరపెడుతుంది, కేకలు వేస్తుంది, నన్ను కరుణించుము, నా బిడ్డ బహు బాధపడుతున్నది, నేను చూడలేను. ఆ బిడ్డ ప్రార్థించలేదు. తాను దయ్యం పట్టుంటే ఆ బిడ్డ ఏమి ప్రార్థించగలదు? అంధకార శక్తుల చేత పీడింపబడుతుంటే తానేమని ప్రార్థించగలదు? నేడు పాపములో మునిగి తేలుతున్నటువంటి వారు ఏమి ప్రార్థించగలరు? ప్రభువుకి దూరం అయిపోయిన వారు ఏమి ప్రార్థించగలరు? పాపముతో నింపబడిన వారు ఏమి ప్రార్థించగలరు? కానీ ఆయన పిల్లలమైన మనము ప్రార్థించాలి కదమ్మా, వారి కోసం ప్రార్థించాలి. ఇంటిలో అటువంటి వారు ఉన్నారా? ప్రార్థిస్తాం. ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉన్నదమ్మా. నా బిడ్డ దయ్యము పట్టి బహు బాధపడుతున్నది, విడుదల పొందలేకపోతుంది, తన జీవితము వశమైపోయినది, సాతాను వశమైపోయినది, తన యవనము సాతాను వశమైపోయింది, తన బాల్యము వేస్ట్ అయిపోయింది, నా యవనము వేస్ట్ అయిపోయింది, చదువు వేస్ట్ అవుతుంది, తన సమయము నష్టమైపోతుంది, తన టాలెంట్స్ నష్టమైపోతున్నాయి, తన జ్ఞానం నష్టమైపోతుంది. ప్రభువా కనికరించు, ప్రభువా కనికరించు. సాతాను వశములోనికి నా బిడ్డలు వెళ్లకుండా కరుణించు ప్రభువా, నన్ను కరుణించి నా బిడ్డలను విడిపించమని కేక వేయవలసిన వారంగా ఉన్నాం. సరే, ఇక్కడ ప్రభు మౌనము వహించాడు కదమ్మా. ఇంకా ఈ విషయాలన్నీ కొన్ని సంగతులు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. నేను ఆమె ప్రార్థనలోనికి నేరుగా వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనము. ఎవరైనా చదివి నాకు సహాయం చేయండి అమ్మా. ఇక్కడ మనం చూస్తున్నాం కదమ్మా, నిరాకరింపబడిన ప్రార్థన.
ఆమె ప్రార్థన నిరాకరింపబడింది కదమ్మా. ఆమె కేకలు వేస్తుంది 23లో. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను జవాబు ఇవ్వలేదు. ప్రభు ఇచ్చిన జవాబు కూడా తర్వాత చాలా విపరీతంగా ఉంది కదమ్మా. ఆమె ప్రార్థన నిరాకరించబడిన ప్రార్థన. 24వ వచనంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదు అనేను. అవును, ఇక్కడ ఆమె ప్రార్థన నిరాకరించబడిన ప్రార్థన అని చెప్పి మనం చూస్తున్నాం. ఆమె అన్యురాలు అని మనం చూసాం కదా, కనాను స్త్రీ, గ్రీసు దేశస్తురాలు. ఆమె శపించబడిన జనాంగానికి చెందినది. ప్రభు ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను, కానీ నువ్వు గొర్రెవు కాదు, ఇశ్రాయేలు వంశానికి చెందినదనవు కాదు, నీవు అన్యురాలవు. నీకు సహాయం చేయడానికి, నిన్ను రక్షించడానికి, నీ బిడ్డను రక్షించడానికి నేను రాలేదు అని అక్కడ ఆయన ఆమె ప్రార్థనను నిరాకరించినట్లు కనబడుతుంది కదమ్మా. నిరాకరించినట్లు కనబడుతుంది. ప్రియ సోదరి, ఇందులో నిరాకరణలాగా కనిపిస్తుంది, కానీ అది నిరాకరణ కాదు. ఆమె ప్రార్థనకు ఆలస్యం జరిగింది జవాబు. దాని సంగతి మరలా మనం విందాం. ఇంతకు అక్కడ నిరాకరించబడింది. అప్పటికి ఇంకా శిలువ మరణం జరగలేదు కదమ్మా. ఇంకా ప్రభు ఈ లోకంలో సేవా జీవితంలో ఉన్నాడు. ఇంకా ప్రభు యొక్క శిలువ శ్రమలు అనుభవించలేదు, శిలువ మరణం ఆయన పొందలేదు. ఇంకా శిలువలో పాపికి ప్రాయశ్చిత్తం జరగలేదు, ఆ అడ్డుతెర తొలగిపోలేదు, క్రీస్తు శరీరం అనే ఆ తెర చినిగిపోలేదు కదమ్మా. అవును, ఆ ప్రియ ప్రభు ఇంకా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు. ధర్మశాస్త్రం ఇంకా నెరవేర్చబడలేదు. ధర్మశాస్త్రము ఆయన సమాప్తి చేయలేదు. ధర్మశాస్త్రానికి ముందు ఈ అన్యులైన వారు, కనానీయులు, వారు మందిరములో ప్రవేశించడానికి వీల్లేదు. వారు దేవుని జనాంగంలోనికి ప్రవేశించడానికి వీల్లేదు. దేవుని జనాంగం, యూదా జనాంగానికి ఉన్న ఆధిక్యతలు వీరికి లేవు, వారికి ఉన్న ధన్యతలు వీరికి లేవు, వారికి ఉన్నటువంటి హక్కు అధికారం వీరికి లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఇంకా సిలువ వేయబడలేదు, ఇంకా నీకు నాకు సంబంధం ఇంకా కలగలేదు, నీ ప్రార్థన జవాబు ఇవ్వడానికి ఇది నాకు సమయం కాదు. నేను ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను, వారి దగ్గరికి వచ్చాను, నశించిన గొర్రెల యొద్దకు నేను వచ్చాను, నీ కోసం రాలేదు. నిరాకరించబడిన ప్రార్థన కదమ్మా. కానీ ప్రభుకి స్తోత్రములు, నేడు మనము విడుదల పొందాం కదమ్మా. ఆ శిలువ మరణము ద్వారా, ఆ ప్రియ ప్రభు మరణం పునరుద్ధానాల ద్వారా ప్రభు మనల్ని కూడా ఏకం చేశాడు. యూదులని అన్యులని తేడా లేదు కదమ్మా. యూదులని గ్రీసు దేశస్తులని భేదము లేదు. అందరినీ రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లోక రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిలువ మరణము తర్వాత అడ్డుతెర పైనుండి క్రిందికి చిరిగిపోయిన తర్వాత ఇప్పుడు అన్యులకు లోపలికి ప్రవేశం కదమ్మా. అన్యులమైన మనము ఇప్పుడు వెలుపల ఉండాల్సిన అవసరం లేదు. మనం నేరుగా లోపలికి, అతి పరిశుద్ధ స్థలములోనికి, కరుణా పీఠము చెంతకు, కెరూబుల మధ్య నివసిస్తున్న ఆ దేవుని, జీవగల దేవుని చెంతకు, ఆ కరుణాపీఠం చెంతకు మనం నేరుగా వెళ్ళడానికి ప్రభు మనకు ఆధిక్యత ఇచ్చాడు. ప్రియ సోదరి, ఎంత భాగ్యం! ఆయన మరణానికి ముందు ఆయన ఇలా మాట్లాడాడు, కానీ ఇప్పుడు ప్రభు మనకి యూదులకున్న ఆధిక్యతలన్నీ ప్రభు మనకిచ్చాడు. ఒకప్పుడు పరజనులం, పరదేశులం, వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు, లోకమందు దేవుడు లేనివారం, వాగ్దానాలు లేవు, నిబంధన లేదు, ధర్మశాస్త్ర ప్రధానము లేదు, యక్షరాచారాలు ఏవీ లేని వారం, అన్యులము, కుక్కల వంటి వారం, వెలుపల ఉన్నవారం, నిత్యాగ్నికి పాత్రులం. ఇట్టి మనలను ప్రభు కనికరించాడు, దర్శించాడు, రక్షించాడు, సంఘములో మనల్ని చేర్చాడు. ఇప్పుడు యూదులకున్న ధన్యతలు ప్రభు మనకి అనుగ్రహించాడు. మనల్ని అందరినీ ఏకం చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆమె ప్రార్థన నిరాకరించబడిన ప్రార్థన లాగా కనిపిస్తుంది. కానీ రెండవది ఏమని మనం చూస్తున్నాం చూడండి. రెండవది 25వ వచనం చదవండి అమ్మా. ఇక్కడ మనం చూస్తున్నాము, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అయినను ఆమె ఇంకా ప్రార్థిస్తుంది. ఆమె నా కుమార్తెను బాగు చేయమని కేకలు వేస్తుంది కదమ్మా. నన్ను కరుణించుము, నా కుమార్తె బాధపడుతున్నది, దయ్యము పట్టి బహుబాధపడుతున్నది.
నా కుమార్తెను బాగు చేయమని కేకలు వేస్తుంది కదమ్మా. నా కుమార్తెను కరుణించము, నా కుమార్తెను విడిపించమని కేకలు వేస్తుంది. ప్రభు ఒక్క మాటైనా జవాబు ఇయ్యలేదు. ప్రార్థన ఆగిందమ్మా? ఆగలేదు. శిష్యులు ఆటంకపరుస్తున్నారు. ఆటంకపరిచే శిష్యులు ప్రార్థనలో ఉంటే ఇలాంటి వారు మన జీవితంలో కూడా ఉంటారు. ఇంకెంతసేపు ప్రార్థన అనేవారు ఉంటారు, ఇంకా లే అని చెప్పేవారు ఉంటారు, ప్రార్థనను ఆటంకపరిచేవారు ఉంటారు. ఈ శిష్యులు సహించలేకపోతున్నారు. మనం యూదులము, ఆమె అన్యురాలు, జాతి భేదం కనపరుస్తున్నారు కదమ్మా వాళ్ళు. ఈ అన్యురాలను పంపించివేయి, మన వెనుక కేకలు వేస్తూ వస్తున్నది, ఈమెను పంపించివేయి ప్రభువా అని విసుక్కుంటున్నారు కదమ్మా. ప్రార్థనలో విసుక్కునేవారు ఉంటారు, ప్రార్థనను ఆటంకపరిచేవారు ఉంటారు, ప్రార్థనలో తొందర పెట్టేవారు ఉంటారు. అవును ప్రియ సోదరి, జాతి భేదం మీరు కనుపరుస్తున్నారు. ఆమెను పంపించివేయి, ఆమెకి ఏదో చేయాల్సింది ఏదో పంపించివేయి, మన వెంట రాకుండా, మనతో రాకుండా, ఆమె కేకలు ఇంకా వినబడకుండా పంపించివేయమని. ఇంకొక రకంగా చెప్పాలంటే స్వార్థం కనిపిస్తుంది కదమ్మా. ప్రభుకి మేము చెందిన వారం, మేము ఇశ్రాయేలీయులం, మేము యూదులం, మేము ఆయనకు చెందిన వారం. ఈమె ఏంటి ప్రభు అంటుంది, ఈమెంటి దావీదు కుమారుడు అంటుంది, ఈమెంటి కరుణించమని అంటుంది. మాది స్వార్థపూరితమైన జీవితం వారిది. నాకు మేలు కలగాలి, నేను ముందుండాలి, నేను ప్రభుకి సన్నిహితంగా ఉండాలి. వారు కాదు, వారు దూరమే, వారు నిన్న మొన్న వచ్చిన వారు. నేను సమీపస్తురాల్ని, నేను పెద్దదాన్ని, నేను సీనియర్ని అని స్వార్థపూరితమైన భావము వీరికి ఉందేమో. జాతి భేదం వీరు కనపరుస్తున్నారు. ప్రియ సోదరి, ప్రార్థనను ఆటంకపరిచేవారు ఉన్నారు. ప్రభు మౌనం వహించాడు. ప్రభు ఒక్క మాటైనా జవాబు ఇవ్వలేదు. పైగా శిష్యులు ఆటంకపరుస్తున్నారు, శిష్యులు విసుక్కుంటున్నారు. అంత మాత్రమే కాదు, ప్రభు ఏమన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను, కానీ మరి ఎవరి యొద్దకు నేను రాలేదని ఆయన అంతవరకు మౌనం వహించిన ఆయన నోరు తెరిచి జవాబిచ్చాడంటే అనుకూలమైన జవాబు కాదు కదమ్మా. అనుకూలమైన జవాబు కాదు, నిరాకరిస్తున్నాడు ఆయన ప్రార్థన. అవును ప్రియ సోదరి, ఎందుకు నా ప్రార్థన ప్రభు నిరాకరిస్తున్నాడని ఆమె ఆయాసపడలేదు, ఆమె అధైర్యపడలేదు, ఆమె అవిశ్వాసంతో వెనక్కు వెళ్ళలేదు, ఆమె కృంగిపోలేదు. లేకపోతే ఆమె ప్రార్థన ఎంతగా చేయాలి, ఇంతగా కేకలు వేస్తుంటే, ఇంతగా అడుక్కుంటుంటే ఒక్క మాటైనా జవాబు ఇవ్వలేదు. ఈ శిష్యులేంటి ఆటంకపరుస్తున్నారు, జవాబిచ్చాడంటే ఇటువంటి జవాబాని సణుగుతూ వెళ్ళిపోలేదు కదమ్మా. విసిగిపోయి వెళ్ళిపోలేదు, ఆయాసపడి వెళ్ళిపోలేదు, అవిశ్వాసంతో వెళ్ళిపోలేదు. కానీ ప్రార్థనలో కొనసాగుతున్నది. ఇది కొనసాగుతున్న ప్రార్థన, నిరాకరింపబడిన ప్రార్థనగా ఉన్నట్టున్న ప్రార్థనలో కొనసాగుతున్నది. ప్రభు జవాబు ఇవ్వలేదని ఆగిపోలేదు, మౌనం వహించాడని ఆగిపోలేదు, సరైన జవాబు కాదని ఆగిపోలేదు, నేను తృణీకరింపబడ్డానని ఆగిపోలేదు, నా ప్రార్థన నిరాకరింపబడిందని ఆగిపోలేదు. అవును, ఆమె ఏ పరిస్థితిని కూడా ఆటంకంగా తీసుకోలేదు కదమ్మా. సాగిపోతుంది, ప్రార్థనను కొనసాగిస్తుంది. ప్రియ సోదరి, 25 ఏళ్ళుగా ప్రార్థన జరుగుతుంది సోదరుల మధ్య. ప్రభుకి స్తోత్రములు. కానీ నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉందామా? ప్రార్థనలో కొనసాగుతున్నావా? ఆటంకాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, ప్రార్థనలో కొనసాగుతున్నావా? ప్రార్థన ఆగిపోయిందా? ఎంతకాలం ప్రార్థించాలని ఆగిపోయావా? ప్రార్థనకి జవాబు లేదని ఆగిపోయావా? విసిగిపోయి ఆగిపోయావా? ప్రార్థనలో వెనుకంజ వేశావా? ప్రార్థనలో చల్లారిపోయావా? ఏమైతే ప్రార్థనలో కొనసాగుతున్నది కదమ్మా. ఆయన కరుణించు వరకు ప్రార్థించాలి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థించాడు కదా, తన ఇంటి వారందరినీ పంపించాడు, ఒంటరిగా మిగిలిపోయి ఆ రాత్రంతా ప్రభు దగ్గర పోరాడాడు కదమ్మా. ఆ దేవదూత, ఆ దైవ నరుడు ఏమంటున్నాడు? తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మంటే నేను నిన్ను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. పాదాలు పట్టుకున్నాడు. గర్భంలో ఉన్నప్పుడు ఏశావు అన్న యొక్క మడిమెను పట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని విడవట్లేదు కదమ్మా. నన్ను దీవించే వరకు నేను విడవను, నన్ను కరుణించే వరకు నేను విడవనని ఏమంటుంది.
నన్ను దీవించే వరకు, నన్ను ఆశీర్వదించే వరకు నేను విడవను. తెల్లవారినా నేను విడవను. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడవను. ఈ పట్టుదల ఉందమ్మా. ఈ కనాను స్త్రీకి ఎంత పట్టుదల! ఆమె ప్రార్థనలో ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత విశ్వాసం కనుపరిచింది. ప్రార్థనలో ఎంత నిరీక్షణ కొనసాగింది కదమ్మా. ఆగిపోలేదు. ప్రార్థన నీ జీవితంలో ఆగిపోయిందమ్మా. ప్రార్థన ఆగిపోయిందంటే జీవం, ఆత్మీయమైన జీవం ఆగిపోయినట్టే. ప్రార్థన ఊపిరి వంటిది కదమ్మా. మానవుడు జీవించాలంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అవసరము. ఎప్పుడైతే ఆ ఊపిరి ఆగిపోతుందో అప్పుడు ప్రాణం లేనట్టే. కానీ ప్రార్థన జీవితంలో ప్రార్థన ఆగిపోయిందంటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన వారమే. ప్రార్థన వెన్నెముక వంటిది. ఇలా నేను నిటారుగా నిలబడటానికి వెన్నెముక చాలా ప్రాముఖ్యమైనది. అవును ప్రియ సోదరి, ఆత్మీయ జీవితంలో తిన్నగా ప్రభు కోసం నిటారుగా తిన్నగా తాళవృక్షమోలే నీవు తిన్నని దానవు. నువ్వు చక్కగా నిలబడ్డావని ప్రియురాలిని ప్రియుడు పొగడాడు. అలా మనం నిలబడాలంటే ప్రార్థన వెన్నెముక లాంటిది, ప్రార్థన ఊపిరి లాంటిది, ప్రార్థన తాళపు చెవి వంటిది, పరలోకపు గౌనులను తెరిచే తాళపు చెవి వంటిది. ప్రార్థన సాతాను ఎదుట కొరడా దెబ్బ వంటిది. వానిని కొరడాతో కొట్టినట్టే. ప్రార్థన ఆయుధం. ప్రార్థన ఆయుధం కలిగి ఉన్నావా? ప్రార్థన పోరాటం కొనసాగిస్తున్నావా? ప్రార్థన ఈ ఊపిరి వలె కొనసాగుతున్నదా? కరుణించు వరకు, ప్రభు జవాబిచ్చు వరకు, ప్రభు పరలోకాన్ని తెరచి చూచే వరకు, ప్రభు యొక్క కరుణాహస్తము మన వైపు చాపే వరకు, దాసి కన్నులు తన యజమానురాలి వైపు చూచినట్లుగా నన్ను కరుణించు వరకు నేను ఆయన కొరకు నేను కనిపెడతాను. విలాపవాక్యంలో ఆయన కొరకు, ఆయన నన్ను కరుణించాలని ఆయన కొరకు నేను కనిపెట్టి ఎడతెగక కన్నీరు కారుస్తున్నాను. ప్రియ సోదరి, ఆయన సన్నిధిలో ఇటువంటి కొనసాగుతున్న ప్రార్థన కొనసాగుతుందామా నీ జీవితంలో? అదే నీ జీవితానికి బలం, నీ ఆత్మీయ జీవితానికి బలం, నీ కుటుంబానికి దీవెన, నీ పిల్లలకు అదే నీ ప్రార్థన జీవితమే ఆశీర్వాదకరం. ఈనాడు ఎంతమంది పిల్లలు చెప్పగలరో మా మమ్మీ ప్రార్థన? నేను చెప్పగలను. ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే మా తల్లిదండ్రులు మహిమలో ఉన్నారు, కానీ వారి జీవితం, వారి ప్రార్థన, వారి భక్తి, వారు ప్రభు సన్నిధిలో పెట్టిన మొరలు నేడు మా జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. ప్రియ సోదరి, ఆ దినాల్లో మేము పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నామంటే విజయవాడలో చదివాము. మాకు అక్కడ ఎగ్జామ్ రాస్తున్నామంటే ఇక్కడ మా అమ్మ నంద్యాలలో రూమ్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. మా అమ్మ ప్రార్థన చేస్తుంటారు, మేము ఎగ్జామ్ బాగా రాస్తామనే ధైర్యం ఉండేది. ప్రియ సోదరి, తల్లుల ప్రార్థనలు పిల్లలకు ఎంత దీవెనకరం. ప్రార్థన చేసే తల్లులంగా ఉందాం, ప్రార్థనలో కొనసాగుదాం, ఆగిపోక సాగిపోదాం. ప్రభు మనల్ని కరుణించే వరకు, మనకు జవాబిచ్చే వరకు, మన వైపు తన కనుదృష్టి మరల్చే వరకు, తన తాకిడి మనకి ఇచ్చే వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన కొనసాగుదాం. ఇది పర్సిస్టెంట్ ప్రేయర్, ఫర్వెంట్ ప్రేయర్ కదమ్మా, అటువంటి ప్రార్థన. మూడవదిగా మనం గమనించినట్లయితే, అయినను అన్ని ఆటంకాల మధ్య అయినను ఆమె ప్రార్థన కొనసాగించింది. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కడం అనేది ఆరాధనను చూపిస్తుంది కదమ్మా. ఇది ఆరాధనతో కూడిన ప్రార్థన, ఆరాధనతో కూడిన ప్రార్థన. అది నిరాకరింపబడినదైనా, ఇది ఇంకా ప్రార్థనలో కొనసాగుతున్నా ప్రభుని మ్రొక్కుతుంది కదమ్మా. ప్రియ సోదరి, మన ప్రార్థనలో ఆరాధన, మ్రొక్కుట అనేది ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉండాలి. ఆరాధన లేని ప్రార్థన, పొగడ్తలేని ప్రార్థన, ప్రభుని పొగడడం, ప్రభుని వందించడం, ప్రభుని హెచ్చించడం, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం, ప్రభుని స్తుతించడం, ప్రభుకి మ్రొక్కడం, ఆరాధించడం, అది లేని ప్రార్థన విలువలేని ప్రార్థన. ఆరాధన లేని ప్రార్థన ఉన్నతమైన అనుభవంతో కూడిన ప్రార్థన కాదు. అటువంటి దీన పరిస్థితుల్లో ఆమె మ్రొక్కుతున్నది కదమ్మా. ప్రార్థనలో మ్రొక్కుతుంది, ఆరాధిస్తుంది, ప్రభుని ఆరాధిస్తుంది. ప్రార్థనలో ప్రభుని ఆరాధిస్తున్నామమ్మా. ఈ కనాను స్త్రీ అనుభవం కంటే మన అనుభవం గొప్పది.
అప్పటికి ఆమె ప్రభు యొక్క శిలువను ఎరుగదు, ఆయన మరణ పునరుద్ధానాలు ఎరుగదు, పాపక్షమాపణ ఆమె విశ్వసించింది. కానీ మన అనుభవానికి ఆమె అనుభవానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంత అనుభవం పొందిన మనము ప్రభుని మొక్కుతున్నామా? ఆయన ఎవరో, ఆయన లక్షణాలు ఎరిగిన వారమై, ఆయన ఏం చేశాడో ఎరిగిన వారమై, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని, ఆయన నిత్యత్వాన్ని, ఆయన అద్భుతాలను, ఆయన మహాత్మ్యాన్ని, ఆయన ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధిస్తున్నామా? ఆయనను పూజిస్తున్నామా? ఆయనను హెచ్చిస్తున్నామా? అవును, ఆరాధనతో కూడిన ప్రార్థన, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అవును, ఆయన పాదముల మీద పడింది కదమ్మా ప్రియ సోదరి. ప్రభు సన్నిధిలో ప్రభువా అని ఆరాధిస్తుంది. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా పైన అంటుంది, మరలా అంటుంది ప్రభువా. ఇప్పుడు దావీదు కుమారుడా అని అనడం లేదు కదమ్మా, ప్రభువా అని మాత్రమే అంటుంది. మునుపు దావీదు కుమారుడా అని అనింది, ఇప్పుడు తన స్థితి తాను గుర్తించింది. ప్రభు అన్నాడు, ఇదిగో నేను నీ కోసం రాలేదు, ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను అన్నప్పుడు ఆమె గ్రహించింది, అవును నా సంబోధన సరియైనది కాదు, నేను అన్యురాలను, నేను కుక్కను, నేను శపించబడిన జనాంగానికి చెందినదాన్ని, దాస జనాంగానికి, దాస గృహానికి చెందినదాన్ని, నేను ఆయనను దావీదు కుమారుడా అని పిలవడానికి యోగ్యురాలను కాదు, నేను అపాత్రురాలను, నేను అల్పురాలను, నేను అయోగ్యురాలను అని గ్రహించింది. ఇప్పుడు ప్రభువా ప్రభువా అని మాత్రమే అంటుంది. ప్రభువా అనడములో తన్ను తాను అప్పగించుకుంటుంది కదమ్మా, తన్ను తాను అప్పగించుకుంటుంది. ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క ప్రభుత్వానికి, ప్రభు యొక్క శిరసత్వానికి అప్పగించుకుంటుంది. తను తాను తగ్గించుకుంటుంది. ప్రభువా అనడములో నేను నీ దాసురాలను అని తను తాను అప్పగించుకుంటుంది. అవును ప్రియ సోదరి, ఇది ఆరాధనతో కూడిన ప్రార్థన. ఇంకా మనము గమనించినట్లయితే చూడండి 26వ వచనము, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్పగా అని ఇక్కడ ప్రభు మరలా జవాబిచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మరొకటి కనిపిస్తుంది, అయోగ్యురాలి ప్రార్థన కదమ్మా, అయోగ్యురాలి ప్రార్థన. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు. నువ్వు పిల్లవు కాదు, నీవు అన్యురాలవు, నీవు బయటిదారవు, నువ్వు పిల్లవు కాదు అని అంటున్నాడు కదా, నీవు అయోగ్యురాలవు. ప్రియ సోదరి, ప్రభు మనల్ని కనికరించాడు, ఇప్పుడు మనల్ని పిల్లలనుగా స్వీకరించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు కుక్క పిల్లవు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. కుక్కలంటే అన్యులను కుక్కలు అంటున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అన్యులను కుక్కల్లాగా చూస్తారు యూదులు, అంటే అంత నీచంగా చూస్తారు, అంత అయోగ్యులుగా చూస్తారు. ప్రభు కూడా అదే అంటున్నాడు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని. కానీ ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఇప్పుడు మనము పిల్లలమయ్యాం కదమ్మా. ఇప్పుడు మనం కుక్క పిల్లలమే, ఒకప్పుడు కుక్క పిల్లలమే, ఒకప్పుడు అపాత్రులమే, ఒకప్పుడు వెలుపలి వారమే, ఒకప్పుడు ఇంటి వారం కాదు, ఒకప్పుడు పిల్లలం కాదు. కానీ ఇప్పుడు తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ప్రభు మనకి ఇచ్చాడు కదమ్మా. ఇప్పుడు మనము దేవుని పిల్లలం, గవర్నర్ పిల్లలం కాదు, డాక్టర్ పిల్లలం కాదు, మినిస్టర్ పిల్లలం కాదు, ఏదో పెద్ద పెద్ద ఉద్యోగస్తుల పిల్లలం కాదు. సర్వాధికారి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, అక్షయుడు, అమరుడు, అత్యున్నతుడైన దేవుని పిల్లలం, ఆ మహాపరిశుద్ధుని పిల్లలం, మహాఘనుని పిల్లలం, మహోన్నతుని పిల్లలం. ప్రియ సోదరి, ఒకప్పుడు మనము కుక్కలమే, మన జన్మను బట్టి, మన జీవితాన్ని బట్టి కుక్కలమే. కుక్క అపవిత్రమైన జంతువు. కుక్క తాను వాంతి చేసినదే తిరిగి తింటుంది కదమ్మా. పేతురు పత్రికలో మనం చూస్తున్నాం, కుక్క తన వాంతికి తిరిగినట్లు. మనము పాట కూడా పాడుకునేవారు, చిన్నతనంలో ఎక్కువ పాడేవారు. పందివాలే పొర్లినా నన్ను, కుక్క వాలే తిరిగినా నన్ను, పందివాలే పొర్లినా నన్ను, కుక్క
ప్రేమతో చేర్చుకొంటివి. ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రియ యేసు నీకే స్తోత్ర. అవును, ఒకప్పుడు కుక్కవలే తిరిగిన వారం, కుక్కవలే వాంతికి తిరిగిన వారం, కుక్కవలే ఇష్టం వచ్చినట్టు తిరిగిన వారం, కుక్కల వలె మొరిగిన వారం, కుక్కవలే కాట్లు వేసిన వారం, కుక్కల వలె నెమ్మది లేకుండా చేసిన వారం కదమ్మా. ఇంటి కుక్కలు ఉన్నాయో లేకొని నమ్మకమైన కుక్కలు. కాలేబు అంటే కుక్క. ఉదయం మనం విన్నాం కాలేబు జీవితం, సెకండ్ మెసేజ్లో మనం విన్నాం. కాలేబు ఆ కొండ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి అతనికి ఉన్నటువంటి యోగ్యతలు 7 విషయాలు మనం విన్నాం. అవును, అలాంటి నమ్మకమైన కుక్క యా కాలేబు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అన్యులైన కుక్కలు. ఏ సోదరి, మనము ప్రభువుకి దూరస్థులంగా ఉన్నప్పుడు కుక్క వంటి బ్రతుకు బ్రతికిన వారమే. గలతీ పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. గలతీయులకు పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి. 5-6 వచనాలు చదువుకుందాం. 4, 5, 6. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన కుమారుని ఆత్మను కలిగిన వారం. ఇప్పుడు మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మన కోసం వచ్చాడు, మన కోసం మరణించాడు, ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు. ఇప్పుడు ఆయనకు కుమారులయ్యాం, ఆయన ఆత్మను కలిగి ఉన్న వారమయ్యా. నాయనా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాం కదమ్మా. ఆయన పిల్లలం కాబట్టి అబ్బా నాయనా తండ్రి అని మొరపెట్టుకునే ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు నీవు దాసుడు కాదు. ఒకప్పుడు పాపానికి దాసులం, దుర్నీతికి దాసులం, అపవిత్రతకు దాసులం, సాతానుకు దాసులం, కడుపుకు దాసులం, భయంకరమైన దుర్నీతికి దాసులమై ఉంటూ అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాను. కానీ ఇప్పుడు నీవు దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియ సోదరి, ఇప్పుడు కుక్కలం కాదు కానీ పిల్లలం అయ్యాం కదమ్మా. కానీ ఒకప్పుడు మనల్ని కుక్కలని భావించారు యూదులు, కుక్కలు అని తృణీకరించారు కనాను స్త్రీని. కానీ వారే తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు అంటున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్త, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్త అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3:2లో ఈ ఛేదనను ఆచరించేవారు యూదులు, సున్నతిని ఆచరిస్తున్నారు కదమ్మా. వీరి విషయమై జాగ్రత్త, వారిని గురించి కుక్కలు. ఇప్పుడు యూదులను కుక్కలు అని అంటున్నాడు. పౌలే అంటున్నాడు ఈ కుక్కలను గురించి జాగ్రత్త అని. ఒకప్పుడు వారు మనల్ని కుక్కలు అన్నారు, కానీ ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం ఇప్పుడు పిల్లలమయ్యాం. వారు ఇంకా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు, వారు కుక్కలు అని వాక్యం చెప్తా ఉంది. అవును, ఇంకా వారు ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని వారు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఆయనను, ఆయన బోధలను, ఆయన కార్యాలను నమ్మని వారుగా ఉన్నారు. ఆయన మరణించాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని వారు నమ్మలేకపోతున్నారు. ఇంకా మెస్సియా వస్తాడని అనుకుంటున్నారు, కానీ ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచారని వారు నమ్మలేకపోతున్నారు. అందుకే ప్రభువు ఈ కుక్కల విషయమై జాగ్రత్త అని తన ఆత్మ ద్వారా వ్రాయిస్తున్నాడు కదమ్మా. 22వ కీర్తనలో ప్రభు యొక్క శ్రమలు కనిపిస్తున్నాయి. అందులో ప్రభువు ప్రవచన రీతిగా అక్కడ ప్రభు పలికే మాట చెప్పబడింది కదమ్మా. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయని 22వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఆ వృషభాలు యూదుల అధికారులను చూపిస్తున్నాయి, కుక్కలు అన్యులను చూపిస్తున్నాయి కదమ్మా. ఆ కుక్క స్వభావము
వారిలో కనిపిస్తుంది. కుక్క వలె మొరుగుతున్నారు. గెత్సెమనే తోటిలో ప్రభు మీదకి వచ్చారు, గబ్బతాలో ప్రభు మీదకి వచ్చారు, అపహసించారు, దూషించారు, కొట్టారు, ఈడ్చారు. గొల్గతాకు తీసుకుని వెళ్ళి ఆయన శిలువలో వేలాడుతుండగా మొరిగిన కుక్కలు, కాటు వేసిన కుక్కలు, చుట్టుకున్న కుక్కలు, కుక్కలు నన్ను చుట్టుకున్నవి అని ప్రభువు అన్యులను గురించి మాట్లాడుతున్నారు. యూదులు ఆయనను అప్పగించారు, యూదా మత ప్రధానులు అప్పగించారు, రోమేయులు అప్పగించారు, కుక్కలు అన్యులు అప్పగించారు. అసలు మన పాపాలే ఆయనను సిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగూ కుక్కలు కొంతమంది వాక్యంలో చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. కుక్కల విషయమై జాగ్రత్త. కుక్కలు వెలుపల ఉంటారు, లోపల పరలోకంలో ప్రవేశించడానికి వారికి వీల్లేదు. పరలోకపు గుమ్మాలను దాటడానికి వారికి వీలేదు. వెలుపల ఉండేవారు, నిత్యాగ్నికి వెళ్ళే పాపులు కూడా ఆ కుక్కల జాబితాలో చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. కుక్కల వలె, కుక్కల యొక్క పోలిక. వారికి లోపలికి ప్రవేశం లేదు, పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశం లేదు, పరలోకంలో ప్రవేశం లేదు. వారు వెలుపల ఉండవలసిన వారే, నిత్యాగ్నికి వెళ్ళవలసిన వారే. కానీ ప్రభు మనల్ని కనికరించాడు, అటువంటి పరిస్థితి నుండి మనల్ని విమోచించిన వాడుగా కనిపిస్తున్నాడు. మరొక విషయం చూడండి అమ్మా, 27వ వచనము. 27వ వచనము. నిజమే ప్రభు ఆమె, నిజమే ప్రభు ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ఇక్కడ ఆమెను ఒప్పించడానికే, ఈ స్థితికి తీసుకొని రావడానికే ప్రభు ఆలస్యం చేశాడు. జవాబు ఇవ్వకుండా ఆలస్యం చేశాడు కదమ్మా. దావీదు కుమారుడా అని పిలవడానికి నువ్వు యోగ్యురాలు కాదు. ఆమె స్థితిని ఆమెకు జ్ఞాపకం చేయడానికి ఆయన మౌనం వహించాడు. నీవు అన్యురాలవు, నీవు కుక్క వంటి దానవు, నీవు వెలుపలిదానవు అని ఆమె స్థితిని జ్ఞాపకం చేసి ఆమెను దీనురాలిగా చేయాలని ప్రభు యొక్క కోరిక. అందుకే ప్రభు మౌనం వహించాడు. అవునమ్మా, ప్రభు మనకి కొన్ని పాఠాలు నేర్పించాలంటే ప్రార్థనకి జవాబు రాకుండా చేస్తాడు. మనకి ఇంకా విధేయత నేర్పించాలంటే, ఇంకా దీన మనస్సు నేర్పించాలంటే, మనలో ఇంకా యథార్థత నేర్పించాలంటే ప్రభు మనకి మన ప్రార్థనలకు జవాబు రాకుండా చేస్తాడు. ఏం ప్రభు ఆ జవాబు ఇవ్వడం లేదు? ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు దూరంగా ఉన్నావు? ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు? ఎందుకు నా విషయమై నువ్వు కోపం వహించున్నావు అని ప్రభుని ఎన్నో ప్రశ్నించేవారం. కానీ ఈమైతే ప్రశ్నించలేదు, నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు, అవిశ్వాసానికి చోటివ్వలేదు, ప్రార్థనలో కొనసాగుతున్నది. చివరికి ఆమె దారిలోకి వస్తుంది కదమ్మా. నిజమే, నేను కుక్క పిల్లనే, నేను కుక్క పిల్లనే ప్రభా, నిజమే ప్రభా, కుక్క పిల్లను నేను అని అంటుంది. కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కను తినును కదా. నాకు ఆ రొట్టె ముక్క చాలు ప్రభా. బల్ల మీద ఉండేవి కుక్క పిల్లలు తీసుకుంటారు, పిల్లలు తింటారు. బల్ల చుట్టూ ఉండేవారు పిల్లలు, బల్ల మీద ఉండే భోజనం పిల్లలకి. కానీ నేను కుక్కనే ప్రభా, నీవు చెప్పినట్టు నేను కుక్కనే. నేను యూదురాలను కాను, నేను అన్యురాలనే, నేను ఇశ్రాయేలు జనాంగానికి చెందినదాన్ని కాదు. నిన్ను సంబోధించవలసిన రీతిగా నేను సంబోధించలేదు, నిన్ను ఎరగవలసిన రీతిగా నేను ఎరగలేదు, నిన్ను అనుభవించవలసిన రీతిగా నేను అనుభవించలేదు. నేను ఎటువంటి దానో నాకు అర్థం కాలేదు, నేను ఎక్కడ తప్పిపోయానో నాకు అర్థం కాలేదు. నా దీనస్థితి, నా నీచ స్థితి నాకు చూపించావు ప్రభా, నీకు స్తోత్రం. నేను ఇప్పుడు కుక్క పిల్లనే ప్రభా. బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క నాకు చాలు, ఆ రొట్టె ముక్క నాకు చాలు ప్రభా. రొట్టె వారికే ఇవ్వులే, రొట్టె యూదులకే ఇవ్వులే, రొట్టె ఇశ్రాయేలులకే ఇవ్వు, ఆ రొట్టె ముక్క నాకు చాలు. రొట్టె బల్ల మీద నుండి పడే ఆ రొట్టె ముక్కలే. కుక్క పిల్లలకి ఏమి ఇస్తామమ్మా? మిగిలిపోయినవి ఇస్తాం, అనవసరమైన ఇస్తాం. వేస్టేజ్ కుక్కలకి ఇస్తారు కదా, బయట మిగిలిపోయింది ఏదన్నా తీసుకెళ్ళి కొంతమంది బయట పెడితే వీధి కుక్కలు వచ్చి తినిపోతూ ఉంటాయి. అంటే అనవసరమైనవి, పనికి మాలినవి, మనం విడిచిపెట్టినవి కుక్క పిల్లలకి. నాకు ఆ ముక్క చాలు ప్రభా. అవును, ఆ రొట్టె మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసే. ఆయన రొట్టెగా యూదుల మధ్యకు వెళ్ళాడు, తన జనుల మధ్యకు వెళ్ళాడు, తన స్వకీయ యుద్ధకు వెళ్ళాడు, ఇశ్రాయేలు వంశం యుద్ధకు వెళ్ళాడు, నశించిన గొర్రెల యుద్ధకు వెళ్ళాడు, తన జనం, తన స్వజాతి యుద్ధకు ఆయన వెళ్ళాడు, రొట్టెగా వెళ్ళాడు. కానీ వారు ఆయనను తృణీకరించారు కదమ్మా, ఆయనను తృణీకరించారు, ఆయనను నిరాకరించారు, ఆయనను సిలువకు అప్పగించారు. మా సిలువ వేయము, ఈయన యందు నేను ఏ దోషమును నేను కనుగొనలేదు, మీరు మోపిన నేరములలో ఒక్కటైనా నేను ఆయనలో
నేను కనుగొనలేకపోయానని పిలాతు అంటుంటే, మాకు వీడు వద్దు, వీడిని సిలువవేయమని కేకలు వేశారు కదమ్మా. ఆ రాత్రి వారి కేకలే గెలిచాయి. బరబ్బ మాకు కావాలి, కూని కేసులో పట్టబడిన వాడు, ప్రసిద్ధుడు వాటిల్లో, అటువంటి వాడిని, ఆ దొంగను కోరుకున్నారు. ఆ నీతిమంతుని, ఆ రక్షకుని, ఆ ప్రభువుని, ఆ పరిశుద్ధుని, ఆ మేలు చేసిన ప్రభుని సిలువవేయము కేకలు వేశారు కదమ్మా. దానికి ముందే ఒక వారం రోజులకి ముందు దావీదు కుమారుడా జయమని కేకలు వేసిన వారు ఇప్పుడు సిలువవేయమని కేకలు వేస్తున్నారు. ప్రియ సోదరి, ఆ రొట్టెగా ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. కానీ ఈ రొట్టె ముక్క మనకు దొరికింది కదమ్మా. ప్రతి ఆదివారము ప్రభు బల్ల చుట్టూ మనం చేరి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? రొట్టె విరిచి తీసుకుంటున్నాం. అందుకే మనము విరుచు రొట్టె అని పౌలు అంటున్నాడు. మిషన్ సంఘాలలో రొట్టెను విరవారు, ఏవో వేఫర్స్ ఇస్తారు కదమ్మా, అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు. కానీ మన పద్ధతి రొట్టెను విరుస్తాం. అందులో ప్రభు యొక్క మరణానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె పాత్రలో మనం పాలు పుచ్చుకుంటూ, ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెలో మనం పాలు పుచ్చుకుంటున్నాం. ఆయన శరీరము విరోబడినది కదమ్మా, ఆ రొట్టె విరోబడినది, ఆ రొట్టె ముక్క మనకు దొరికింది చాలు. అంతకంటే మనకేం కావాలి? ఆ సిలువలో ఆయన విరోబడ్డాడు. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన నలిగిపోయాడు కదమ్మా. ఆయన విరోబడ్డాడు, చేతులలో విరోబడ్డాడు, పాదాలలో విరోబడ్డాడు, తలలో ఉండ్ల కిరీటం ధరించాడు, ప్రక్కలో విరోబడ్డాడు. అవును, ఆయన శరీరము నలిగిపోయింది, విరిగిపోయింది. విరిగితివయ్యా, నలిగితివయ్యా కలువరిలో నా యేసయ్యా. అవును, విరిగిపోయాడు. ఆ విరిగిన ఆ రొట్టె ముక్క దానికి సాదృశ్యంగా బల్లలో పాలు పుచ్చుకున్నప్పుడు ఎంత మనము ఆ రొట్టెను విరిచినప్పుడు అంతా, ప్రభువా నా కోసం సిలువలో నీవు విరోబడ్డావు, నా పాపాల నిమిత్తం నువ్వు నలిగిపోయావు, దంచబడ్డావు, విసరబడ్డావు, వేపబడ్డావు, నలిగిపోయావు, దహించబడ్డావు. ప్రభువు యొక్క తండ్రి యొక్క ఖడ్గం నీ మీద పడింది. మానవుని యొక్క కోపం, తండ్రి యొక్క ఉగ్రత, పాపుల మీద పడవలసిన ఉగ్రత, రెండిటి మధ్య నలిగిపోయావు. ఆ తిరుగటి రాళ్ళ మధ్య నలిగిపోయావు. ప్రేమ సత్యమను తిరుగటిలో విసరబడితివి ప్రభు కల్వరిలో. ప్రేమ సత్యమను తిరుగటిలో పాడుకుంటాం కదమ్మా. మన ప్రభు ఎంత శ్రమల పాలయ్యాడు. అవును, ఆ విరోబడిన ముక్క మన ప్రభు యొక్క మరణం, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. అది మనకు చాలు. ప్రభువా నాకు చాలు, ఆ రొట్టె ముక్క నాకు చాలు, నీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క నాకు చాలు. ఆ యూదులకే ఆ రొట్టె ఇవ్వలే ప్రభా, నాకు రొట్టె ముక్క చాలు. అవును, ఈమె చివరికి ఒప్పుకుంటుంది కదమ్మా. ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన. నేను టైం అయిపోయింది, నేను ముగిస్తాను. ఆ తర్వాత 28వ వచనం చూడండి అమ్మా. 28వ వచనము. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఇక్కడ అది విశ్వాస సహితమైన ప్రార్థన. ఆమె విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభు ప్రశంసనందుకున్నది కదమ్మా. అందుకే ప్రభు ఆలస్యం చేశాడు. ఆమెలోని విశ్వాసం. ఇంతకుముందు ఆయన వాక్యం చెప్తుంటే ఈ తీరు సీదోను ప్రాంతాల నుండి చాలామంది వెళ్ళి వాక్యం విన్నారు, సూచక క్రియలు చూశారు, స్వస్థత పొందారు. అందరు వెనక్కు వెళ్ళిపోయారు, మరలా ఎవ్వరూ ఆయనను పట్టించుకోలేదు. కానీ అప్పుడు వాక్యం విన్న ఆమె హృదయంలో విశ్వాసము జనించింది. తిరిగి ఆ ప్రాంతానికి ప్రభు వచ్చాడన్న వర్తమానం విని ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆనాడు విశ్వసించింది కదా, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళింది. నా బిడ్డ బాగుపడాలంటే నేను వెళ్ళాలి. అవునమ్మా, నీ బిడ్డ బాగుపడాలంటే నీవు ప్రభు దగ్గరికి రావాలి, నువ్వు ప్రభు పాదాలు పట్టుకోవాలి. నీ విశ్వాసం, ఆ బిడ్డ స్వస్థపడాలంటే, ఆ బిడ్డ బాగుపడాలంటే, ఆ బిడ్డ శోధన మీద జయము పొందాలంటే నీవు ప్రభు పాదాలు పట్టుకోవాలి. విశ్వాసము జనించింది, విశ్వాసము అంకురించింది, విశ్వాసము ఫలించింది, విశ్వాసము అభివృద్ధి అయ్యింది. అందరూ స్వస్థతలు పొంది వెళ్ళిపోయారు, బోధలు విని వెళ్ళిపోయారు. కానీ ఆమె విశ్వాసము గొప్ప విశ్వాసం, విశ్వాసములో సాగింది, కొనసాగింది కదమ్మా. ప్రార్థనలో కొనసాగింది, నిరీక్షణలో కొనసాగింది,
నమ్మికలో పట్టుదలలో కొనసాగింది. ఆమె జ్ఞానం ఎంత విశేషమైనది. ఎవరేమనుకున్నా, ఎంత ఆటంకాలు వచ్చినా, ప్రభు మౌనం వహించిన నేను విడిచిపెట్టేది లేదు. నా బిడ్డ బాగవ్వాలి, నేను అప్పుడే ప్రార్థన ఆపను, అంతవరకు ప్రార్థన కొనసాగుతాను. నా విశ్వాసం చలించదు ప్రభా. ఈ పరిస్థితులకు నా విశ్వాసం లొంగిపోదు. నా విశ్వాసం హరించిపోదు. పరిస్థితుల్లో నేను చూడట్లేదు, మనుషులను చూడట్లేదు, ఆటంకపరిచేవారు ఉన్నారు, పరిస్థితులు వ్యతిరేకమైన ఎటువంటి నువ్వు మౌనం వహించినా నువ్వు నాకు జవాబు ఇవ్వకపోయినా నువ్వు ఒక దినాన్ని నాకు జవాబు ఇస్తావు, ఒక దినాన్ని నన్ను కరుణిస్తావు, ఒక దినాన్ని నన్ను బాగు చేస్తావు, నా కుటుంబాన్ని బాగు చేస్తావు అని విశ్వాసంతో ఇంకా కొనసాగుతూనే ఉంది. పరిస్థితులను అధిగమించిన విశ్వాసం, చలించని విశ్వాసం, అచంచల విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, ఖచ్చితమైన విశ్వాసం, కొనసాగుతున్న విశ్వాసం, ఆరని విశ్వాసం. అబ్బో ఎంత బలమైనది! అమానీ విశ్వాసం గొప్పది. ప్రభు మరొక పురుషుని గురించి కూడా, ఇశ్రాయేలీలలో ఎవరికి ఇంత విశ్వాసం నేను కనుగొనలేదని ప్రభు అన్నాడు. ఇంత గొప్ప విశ్వాసం. ప్రియ సోదరి, నీలో ఉండే విశ్వాసం ఎటువంటి విశ్వాసం అమ్మా? కొద్ది విశ్వాసమా? అల్ప విశ్వాసం? అల్ప విశ్వాసి ఎలా సందేహపడుతీవి? పేతురుతో ప్రభు అన్నాడు, తోమాతో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమన్నా. విశ్వాసివేలే కొన్నిసార్లు అవిశ్వాసం, విశ్వాసివేలే కొన్నిసార్లు అల్ప విశ్వాసం, విశ్వాసివేలే ఒకసారి సాదా విశ్వాసం, ఎక్కువ సాదా విశ్వాసం. విశ్వాసివేలే. కానీ కనాను స్త్రీ యొక్క గొప్ప విశ్వాసం ఉన్నదా? హెబ్రీ పత్రిక 11లోని విశ్వాస వీర వనితలు, విశ్వాస వీరులు ఉన్నారు, వీర వనితలు ఉన్నారు. విశ్వాసంలో వీరత్వం సంపాదించావమ్మా. తెస్సలోనికల విశ్వాసము అభివృద్ధి పొందుతున్నది, అంతకంతకు అభివృద్ధి పొందుతుంది. అవునమ్మా, ఈమె విశ్వాసం ఎంత విశేషమైనది. ప్రార్థనలో పట్టుదల, నిరీక్షణలో పట్టుదల, విశ్వాసంలో పట్టుదల, కొనసాగుతున్న విశ్వాసం. ప్రియ సోదరి, అమ్మ ప్రశంస నొందిన విశ్వాసం, ఆఖరిగా జవాబు పొందిన ప్రార్థన కదమ్మా. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ప్రభు ఇక్కడ ఉన్నాడు, బిడ్డ ఇంటి దగ్గర దయ్యం బట్టి బహుబాధపడుతున్నది. ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడి ప్రభు దగ్గర కేకలు వేస్తున్నది, మొరపెట్టుకుంటున్నది, విడువక పట్టుకున్నది ప్రభు పాదాలు. జవాబు వచ్చే వరకు కూడా ఇక్కడ జవాబు వచ్చింది. ఈమె విశ్వాసం ఫలించింది, ఈమె విశ్వాసం జయించింది, ఈమె విశ్వాసం ఫలితాన్ని తెచ్చింది, ఈ విశ్వాసం జవాబు తెచ్చింది, ఈ విశ్వాసం విడుదల కలిగించింది, స్వస్థత కలిగించింది. అక్కడ బిడ్డను చూస్తే ఆ బిడ్డ ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. అమ్మ అవధులు దాటి ప్రభు మాట, అవధులు నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీ బిడ్డ కొరకు ఇంతగా ప్రార్థిస్తున్నావు కదా. నా బిడ్డ ఏదో పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద సంపాదించాలని కాదు ప్రభు, నా బిడ్డ అంధకార శక్తుల నుండి విడిపించబడాలి. నా బిడ్డ నీకు ఆలయమై ఉండాలి. అది అపవిత్రాత్మకు కాదు, దయ్యానికి కాదు, పరిశుద్ధాత్మకు, దురాత్మకు కాదు, పరిశుద్ధాత్మకు నా బిడ్డ ఆలయమై ఉండాలి. మొరపెడదామమ్మా ప్రభు సన్నిధిలో, పిల్లల కోసం మొరపెడదాం. అవధులు దాటి ప్రార్థనకు జవాబు. ఆయన వాక్కుకు అవధులు లేవు, ఆయన శక్తికి అవధులు లేవు, ఆయన కార్యానికి అవధులు లేదు. ఇక్కడ ప్రార్థిస్తుంటే అక్కడ జవాబు, ఇక్కడ ప్రార్థిస్తుంటే అమెరికాలో వాళ్ళకి జవాబు వస్తుంది, ఇక్కడ ప్రార్థిస్తుంటే కేరళ వాళ్ళకు జవాబు వస్తుంది, ఇక్కడ ప్రార్థిస్తుంటే మణిపూర్ వాళ్ళకు జవాబు వస్తుంది కదమ్మా. ప్రియ సోదరి, ప్రభు యొక్క జవాబు. ఆమె ఇంటికి వెళ్ళి చూస్తే ఆ బిడ్డ స్వస్థ చిత్తురాలై పడక మీద ఉంది. తల్లి స్వస్థత పొంది తల్లి రాక కోసం ఎదురు చూస్తుంది. ఇంతవరకు నెమ్మది లేదు, ఇంతవరకు నిద్ర లేదు, ఇంతవరకు విశ్రాంతి లేదు, ఇంతవరకు సమాధానం లేదు. దయ్యము పట్టి పీడిస్తూ బాధిస్తూ ఆ బిడ్డను వశపరుచుకొని ఆ బిడ్డ దేహాన్ని కృంగదీసింది, ఆత్మను, శరీరాన్ని, ప్రాణాన్ని కృంగదీసిన పరిస్థితులు. ఇప్పుడైతే స్వస్థ చిత్తురాలై ఉంది. ఎంత నెమ్మది! అవును, ఇప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరు కలుసుకొని స్తుతిస్తున్నారు, సంతోషిస్తున్నారు బిడ్డ యొక్క క్షేమ స్థితిని చూసి. ఇంతకుముందు బిడ్డకు నెమ్మది లేదు, తల్లికి నెమ్మది లేదు, బిడ్డకు నిద్ర లేదు, తల్లికి నిద్ర లేదు. ఇప్పుడు ఇంటిలో నెమ్మది, సంతోషం. అవునమ్మా, మన పిల్లలు బాగుపడితే మనమంతా కుటుంబంగా బాగుపడతాం. మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే మన ఇంటిలో అందరూ విడుదల పొందాలి,
అందరూ ప్రభువులోనికి వచ్చి అందరూ విశ్వాసంలో భక్తిలో కొనసాగుతుంటే అది ఎంత విశేషమైనది కదా. కాబట్టి కొన్ని 7 విషయాలు మనం చూసాము. అది నిరాకరింపబడిన ప్రార్థన, అది కొనసాగిన ప్రార్థన, ఆరాధనతో కూడిన ప్రార్థన, అయోగ్యురాలి ప్రార్థన, ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, జవాబు తెచ్చిన ప్రార్థన, ఇంకా కేకలతో కూడిన ప్రార్థన అని ఇంకా చెప్పుకోవచ్చు. ఖచ్చితమైన ప్రార్థన, ఆమె చేసింది ఒకటి ఖచ్చితమైన ప్రార్థన. నా బిడ్డకు జవాబు, నా బిడ్డకు స్వస్థత, నా బిడ్డకు విడుదల. బాధ్యతాయుతమైన ప్రార్థన కదా. మరి నా బిడ్డ, నేను తల్లిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇది బాధ్యతతో కూడిన ప్రార్థన. ఆటంకపరచబడిన కొనసాగిన ప్రార్థన. ప్రభు ఈ కొద్ది వాక్యాన్ని మన ఆత్మల క్షేమం కోసం దీవించడం గాక.